ఏపీ పాలిటిక్స్లో జూనియర్ ఖచ్చితంగా రాణిస్తాడు. చూడబోతే జూనియర్ ఎన్టీఆర్కి ఏపీ పాలిటిక్స్లో మంచి భవిష్యత్తు కనిపిస్తున్నది. అఫ్కోర్స్ కాలం కలిసి రావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నిమిషానికి 100 సార్లు తలుచుకునే వాళ్ళంతా ఆయనకు ద్రోహం చేసిన వారే. కానీ జూనియర్కి ఆ ముద్ర లేదు. రాబోయే కాలంలో తాతని ఇలా దెబ్బతీశారు, ఆ తాతకు మనవడుగా నేను వచ్చాను మీ ముందుకు అంటూ జనంలోకి వెళ్తే అచ్చం తాత రూపాన్ని పొందిన జూనియర్కు ప్రజాదరణ ఖాయం. సహజంగానే జూనియర్ మంచి రాజకీయ వక్త. అది గతంలో తెలుగుదేశానికి ప్రచారం చేసినప్పుడే అర్థమైపోయింది. ఇక మిగిలింది సమయం. ఎస్, తాను చాలా చిన్నవాడు, ఇప్పుడే రాజకీయాలు అవసరం లేదు. కానీ వయసుకు మించి మెచ్యూరిటీ మాత్రం కనిపిస్తున్నది. మాటల్లో స్పాంటేనిటీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని నేర్పుగా తప్పించుకునే ముదురుతనం, లోపల నిప్పు లాంటి అవమానాలను దాచుకుంటూ బయటకు మాత్రం అదేది కనిపించకుండా మాట్లాడే తీరు జూనియర్ బాగా ఆరితేరిపోతున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఎన్టీఆర్కు నటనాపరంగా అసలు సిసలు వారసుని తానే అనేది బాలయ్య నమ్మకం. రాజకీయాల తనకు చేతకాని విద్య. పైగా ఒకసారి చంద్రబాబుతో వియ్యం అందాక ఇక బాలయ్య సొంతంగా రాజకీయాల్లో ఎదుగుదల గురించి వదులుకోవలసిందే కదా. కానీ జూనియర్పై మొదటి నుంచి బాలయ్యకు ఒక చిన్న చూపే. అయినా సరే ఇప్పుడు ఆయనతో నాకెందుకు వైరం అనుకున్న జూనియర్ బాబాయ్ అంటే తనకు పిచ్చి అభిమానం, తాను అద్భుతమైన మనిషి అంటూ పొగిడేశాడు. బాబాయ్ చంద్రబాబు గురించి జూనియర్ మనసులో ఏముందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తాను బయటపడడు. ఆ టైం అంటూ రావాలే కానీ జూనియర్ అన్నీ వదిలేసి రాజకీయాల్లో ప్రవేశించాలే కానీ దూసుకుపోవడం ఖాయమే. అయితే తనను ఎప్పటిదాకా ఎలా నిలువరిస్తాడనేది ఇక చంద్రబాబే చూసుకోవాలి. బట్ జూనియర్ మాత్రం ఏమో రేపొద్దున ఏమొస్తుందో, టీడీపీని కూడా ఓన్ చేసుకుంటే పోలే అన్నట్టు మాట్లాడుతున్నాడని ఇండస్ట్రీ టాక్.